నమస్తే టుడే తెలంగాణ ఛానల్ కి స్వాగతం. రేకుర్తి 19వ డివిజన్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పశ్చిమ జోన్ లో ఉన్న 12 డివిజన్లలో కాషాయం జెండా ఎగురవేయాలని అన్నారు. పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీకి సుమారు 450 కోట్ల నిధులను తీసుకువచ్చి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేశారని అన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ అధ్యక్షులు నరహరి, లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో గాను అభ్యర్థులను నిలబెట్టి కాషాయ జెండాను ఎగిరేయడానికి ప్రిపరేటరీ మీటింగ్స్ను చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క పశ్చిమ జోన్ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ పశ్చిమ జోన్లో ఉన్నటువంటి 13 డివిజన్ అభ్యర్థులు ఆశావాహులు అందరూ కూడా లిస్టులు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్లో ఏ కేటగిరీలో వచ్చినా కూడా ఆ కేటగిరీలో పోటీ చేయడానికి అభ్యర్థులను మేము సిద్ధం చేసుకున్నాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని డివిజన్లలో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కైవసం చేసడానికి ప్రిపరేటరీ మీటింగ్ ఈ యొక్క ప్రిపరేటరీ మీటింగ్లు అన్ని డివిజన్లలో జరుగుతున్నాయి. తప్పకుండా మేము విజయకేతనాన్ని బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తూ చెప్తాం. బీజేపీ పశ్చిమ జోను రేకుర్తి 19వ డివిజన్ లోపల ఈ యొక్క సమావేశాన్ని చేసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఎన్నికల్లో భాగంగానే ఈరోజు మేము ప్రిపరేటరీ మీటింగ్ను ఈ జోన్ పక్షాన సుమారు అయితే ఈ పశ్చిమ జోను పాత డివిజన్లు 13 ఉండే, ఇప్పుడు కొత్తగా నూతనంగా కూడా కొత్త డివిజన్లతో 12 డివిజన్లుగా ఏర్పడ్డది పశ్చిమ జోను. ఈ 12 డివిజన్ల లోపల కూడా మేము బీజేపీ పార్టీ పక్షాన అన్ని డివిజన్ల నుంచి కూడా మా యొక్క ఆశావాహులు ఏదైతే ఉన్నారో బాగా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి కనీసం ఒక 5 నుంచి 8 మంది వరకు కూడా ఒక్కొక్క డివిజన్ల పోటీ చేసే అవకాశాలు అంటే ఆశావాహులు ఉన్నారు. కాబట్టి అంత ఉత్సాహంతోనే ఈరోజు బీజేపీ పార్టీ ఈ యొక్క దేశం లోపల అదేవిధంగా మన కరీంనగర్ కార్పొరేషన్ లోపల కూడా ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసే సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ అధిష్టానము బండి సంజయ్ గారి నాయకత్వం లోపల కూడా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఎవరికి కూడా ఆశావులకు ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కానీ అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ యొక్క 12 డివిజన్లను కూడా మేము బీజేపీ వెస్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా కూడా మేము ఈ సంజయన్న కూడా అంటే మాట నిలబెట్టడానికి సంజయన్న ఏదైతే ఆయన అంటే ఈ యొక్క పార్లమెంట్ లోపటే ఈ దేశం లోపల ఈ పార్లమెంటుకు అనేక నిధులు తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని డివిజన్ల లోపల కూడా ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఈ డివిజన్ లోపల ఇక్కడ పశ్చిమ జోన్ లోపల కూడా మాకు బోర్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాళ్లకు ఈ మన 19-22 డివిజన్ లోపల కూడా రేకుర్తి లోపలే సుమారు ఒక 7-8 కమ్యూనిటీ హాళ్లకు కూడా తన యొక్క ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అన్ని కమ్యూనిటీ వారు కూడా ఇవన్నీ గుర్తుంచుకున్నారు. వారందరూ కూడా మాకు ఏదైతే మాకు అడగంగానే ఇదంతా కూడా కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేసిండు. కాబట్టి మేము అందరం కూడా బీజేపీ అంటే ఏదైతే సంజయ్ అన్నకు మేము మద్దతు చెప్తాం, బీజేపీ పార్టీకి ఓటేస్తాం. అదేవిధంగా కూడా ఇంకా మేము రాబోయే ఒకవేళ బీజేపీ ఇక్కడ కైవసం చేసుకున్నట్టుంటే ఏది మన కార్పొరేషన్ ఇంకా మాకు నిధులు ఎక్కువ ఇస్తారన్న ఆశ ఉన్నది. నిధులు తీసుకొస్తాడు కూడా సంజయ్ అన్న గారు. ఖచ్చితంగా కూడా నిధులు మనకు ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా తీసుకొచ్చి ఈ యొక్క 66 డివిజన్లు ఏదైతే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి లోపల ముందుస్తాడు 100% కూడా. అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులు కూడా అనేకమైన స్మార్ట్ సిటీ నిధులు కూడా మనకు తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం లోపల కూడా మన కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఎక్కడ ఏ రోడ్డు పోయినా ఎక్కడ ఏ రోడ్డు చూసుకున్నా బైపాస్ రోడ్లు కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి జరిగింది. అంటే కేవలం అది మన
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే స్మార్ట్ సిటీ నిధులతోనని ఈ సందర్భంగా తెలుసు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క పశ్చిమ జోనులో ఉన్న 12 డివిజన్లో కూడా మేము 12 డివిజన్లు కూడా బీజేపీ పార్టీ గెలుస్తామని ఖచ్చితంగా కూడా ఈ పశ్చిమ జోన్ను పూర్తి స్థాయిలో కైవసం చేసుకుని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్.